బాగున్నారా? ఈరోజు మనం బచ్చల కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫ్రెష్ బచ్చల కూర తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గిద్ద కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని బాగా కడిగి మంచినీళ్ళు పోసుకొని వడబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి బచ్చల కూర, ఇంకా టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు మూత తీసి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకొని దీన్ని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి మిరపకాయలు, కొన్ని తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీన్ని ఇంకా పప్పులో వేసుకోవడమే. బచ్చల కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుతో పాటు మనం కొన్ని వడియాలు కూడా వేయించుకుందాం. మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టి దీంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గొట్టాలు వేయించుకుందాం. పప్పులోకి గొట్టాలు వాటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.